గురువుగారు, మనకి తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కొందరు రాజకీయ వ్యక్తులని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో, మరి పవన్ కళ్యాణ్ గారిది జాతకం ప్రకారం రాజకీయ పరంగా భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అనంటే గనక మీరేం జెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జాతకంలో మనం చూస్తున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో అది యాజ్ ఇట్ ఈజ్ అలా కంటిన్యూ అవుతుంది. వరి అవ్వట్లేదు. కానీ వాళ్ళు ప్రజాదరణ పొందుతూ ముందుకు వెళ్ళాలి. సో, దానికేంటంటే ప్రజల్లో మమైక్యమై ముందుకు వెళ్ళాలి. తను తీసుకున్న పోర్ట్‌ఫోలియోస్ కూడా పర్ఫెక్ట్‌గానే ఉన్నాయి. సో, ప్రజల్లో కలిసిపోయి ముందుకెళ్ళడం అన్నది ఒక ప్రాక్టీస్ కింద చేసుకొని పోవాలి. అలా చేసుకుంటూ వెళ్తూ ఇప్పుడు రోడ్లు ఇవన్నీ వేయడము, ప్రజల్లోకి వెళ్ళడము ఇవి ఏదైతే చేస్తున్నారో ఇలాగ కంటిన్యూస్‌గా వెళ్ళడం అనేది చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే గురుడు మారిన తర్వాత కొంత బలం తగ్గుతుంది ఆయనకి. కొంతకాలం ఒక 3 నెలల పాటు అంతే. సో, ఈ 3 నెలలు కొంతమంది బురద జల్లడం ఇవన్నీ జరుగుతాయి తప్ప అంతకన్నా ఇంకేం లేదు. లాంగివిటీ చాలా బాగుందండి. అండ్ పొలిటికల్ కెరియర్ కూడా చాలా బాగుంది. మనం ఏమాత్రం వరి అవ్వలేదు. దాంతో పాటు సినీ గ్లామర్ కూడా ఏమాత్రం తగ్గేటట్టు లేదు. సినిమాలు కూడా తీసుకుంటారు. బట్ ఏంటంటే ఒక జూన్ 2 తర్వాత ఒక 2-3 మంత్స్ ఆయనకి కొంత డిస్టర్బెన్స్ అవుతాయి. ఆ తర్వాత రికవరీ అవుతారు. వరి అవ్వట్లేదు. పొలిటికల్‌గా ఆయన కెరియర్ స్టార్ట్ అయిపోయినట్టు లెక్క. 100% సక్సెస్‌ఫుల్‌గా వెళ్తారు ఫిబ్రవరి.